వస్తున్నాయి అధ్యక్ష. ఈ విధంగా 9 లక్షల మంది ఉద్యోగాలకి బాటలు వేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 సంవత్సరాల్లో మన ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి యొక్క ఆర్థిక ప్రగతి మెరుగుపరచడం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అంటే పరిశ్రమలకి ప్రోత్సాహానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అధ్యక్ష. అలాగే పరిశ్రమలు తరిమేయడంలో బ్రాండ్ అంబాసిడర్ జగన్ అధ్యక్ష. చూసి గత ప్రభుత్వంలో అమర్రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళని తరిమేస్తే 10 లక్షల ఉద్యోగాలు తెలంగాణకి వెళ్ళినాయి అధ్యక్ష. అట్లాగే లూలు పరిశ్రమలు, ఎన్నో పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయి అధ్యక్ష? వారికి కావాల్సింది లంచాలు, వారికి కావాల్సింది కిక్ బ్యాక్లు. ఉన్న పరిశ్రమలు ఒత్తిడి చేశారు, బెదిరింపులు చేశారు. అందుకే కొన్ని పరిశ్రమలు పారిపోయినాయి. కంపెనీలు వచ్చి పెడతామంటే మీరు ఎంత ఇస్తారని అడుగుతారు, మాకు ఎంత వాటా ఇస్తామని అడుగుతారు. దీనివలన వచ్చే పరిశ్రమలు ఆగిపోయినాయి, ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి. ఆ విధంగా మాకేమొస్తుంది, లక్షల కోట్ల ఆదాయమని ఆలోచించారు తప్ప యువతకి ఏం చేద్దాం, ఈ రాష్ట్రానికి ఏం చేద్దామని గత ప్రభుత్వం ఆలోచించకపోవటం చాలా దురదృష్టం, బాధాకరం అధ్యక్ష. యువత రోడ్డు మీద పడ్డారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి సంవత్సరం ఇస్తామని ఒక్క సంవత్సరం కూడా ఇవ్వలేదు. 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఈరోజు లోకేష్ గారు 16,347 టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ఈరోజు ఒక చరిత్ర అధ్యక్ష. ఆ విధంగా ఉపాధి కల్పించారు. ఈరోజు పరిశ్రమల్ని ఆకర్షిస్తూ ఉంది మన రాష్ట్రం. ఈరోజు భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇన్ని పరిశ్రమలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుంటాం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. సంపద సృష్టించడానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, సంపదను లూటీ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు గారు ఆయన ఎక్కడున్నా భావితరాల గురించి, భవిష్యత్ ప్రణాళికలు, యువతరాన్ని బలోపేతం చేయటం, ఇంటికొక పారిశ్రామికవేత్తను తీసుకురావాలనేదే ఈ ప్రభుత్వ ఆశయం, చంద్రబాబు నాయుడు గారి ఆశయం అధ్యక్ష. అందుకోసం యువతని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రోత్సహిస్తున్నాం. అట్లాగే పరిశ్రమలు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి తీసుకొచ్చి పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. అలాగే ఇతర దేశాలు కూడా వెళ్ళి లోకేష్ గారు, అలాగే మన సీఎం గారు అనేక పరిశ్రమలు, ఇండస్ట్రియలిస్ట్తో మీటింగులు పెట్టి